ఏముంది లొకేషన్ అసల చెప్పడానికి చాలా బావుంటది. మరి హైదరాబాద్ నుంచున్న నియరెస్ట్ వాటర్ ఫాల్స్‌లో ఇది చాలా ప్రయారిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లోజ్ టు హలో డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్ గైస్. హైదరాబాద్లో ఉన్న నియరెస్ట్ వాటర్ ఫాల్స్ లిస్ట్లో ఇదొకటి అనమాట. ఇది ఏంటంటే జహీరాబాద్లో ఉన్న ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇది హార్డ్లీ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక నియరెస్ట్ వాటర్ ఫాల్ ఎందుకన్నానంటే ఒక 145 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అంటే హార్డ్లీ ఒక 2.5 3 అవర్స్ జర్నీలో అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇది జహీరాబాద్ నుంచి హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి ముంబై హైవే ఏ రోడ్ అయితే ఉంటుందో ఇది మాత్రం అల్టిమేట్ రోడ్, చాలా బాగుంటుంది, తోపు అనిపిస్తుంది అనమాట. బట్ జహీరాబాద్ నుంచి ఏదైతే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందో అది కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. అంటే అక్కడక్కడ కొంచెం బాగాలేక సో ఇలా ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీడియో టైప్ అయితే ఉంటుంది. బట్ కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు గైస్. ఈ వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే నవంబర్ ది పర్ఫెక్ట్ టైం అనమాట. ఈవెన్ ది అక్టోబర్లో కూడా వెళ్ళొచ్చు. వాటర్ ఫ్లో కొంచెం రెయిన్స్ కొంచెం మంచిగా పడితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కూడా సీజన్ స్టార్ట్ అయింది, బట్ నెక్స్ట్ మంత్ నుంచి అలా కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేయడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. అంటే ఫ్లోటింగ్ కూడా నేచర్ని కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఫైనల్గా వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఉంది కదా, ఈ ఎంట్రన్సే పార్కింగ్ ఏరియా అనమాట. వెహికల్స్ పార్క్ చేస్తారు. ఇక్కడ నుంచి జస్ట్ 10 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు వాటర్ ఫాల్స్ ఉంటుంది. అసలు ట్రెక్కింగ్ అలా ఏమి ఉండదు అనమాట. హార్డ్లీ ఒక 20 స్టెప్స్ వేయగానే వాటర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, ఈ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఏంటంటే కర్ణాటకకి అలాగే తెలంగాణకి కరెక్ట్ బార్డర్లో ఉంటుందన్నమాట. సో బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం నేచర్ పరంగా అయితే సూపర్ ఉంటుంది. అల్టిమేట్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నేచర్ లవర్స్ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే చుట్టూ వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ మేమున్న టైం అంటే ఇప్పుడు మేము ఆగస్ట్ మంత్లో అయితే ఎంటర్ అయ్యాము. ఈ ఆగస్ట్ మంత్లోనే ఫ్లోటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 1 మంత్ ఆగి వస్తే అంటే నవంబర్ దివాళీ ఆ టైంకి వస్తే మాత్రం ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయి ఇప్పుడైతే ఏదైతే మీకు ఎంటీగా కనపడుతున్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్గా వాటర్తో ఫుల్ అయిపోతుంది అనమాట. సో నేను నుంచున్న ప్లేస్ కూడా అప్పుడు కనిపించదు అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోతుంది వాటర్ అంతా. చూడడానికి మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు. అలాగే గైస్, మన చుట్టూ ఉన్న ఏరియా ఏదైతే ఎత్తిపోతల చుట్టూ ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఫుల్ గ్రీనరీలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, రెయిన్స్ కంటిన్యూషన్గా పడుతున్నాయి కాబట్టి. అండ్ ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే ఇది పక్షులకి, ఆ బర్డ్స్కి ఏంటంటే ఒక నివాస ప్రాంతంగా అయితే పరిగణించబడింది. అందుకే ఏంటంటే ఇక్కడ ఏంటంటే పక్షులు ఎక్కువగా స్టే చేయడం అయితే అంటే మీరు చూస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఆ సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ వాటర్ ఫాల్స్ చుట్టూ. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఏరియా అయితే. బట్ డెఫినెట్లీ మనం ఒక్కసారైనా విజిట్ చేయాలి.
సో గైస్ మేమెళ్ళిన టైం ఏదైతే ఉందో ఇలా కొంచెం వాటర్ ఫిల్ అయినట్టు కనిపిస్తుంది గానీ, ఈ వాటర్ డెప్త్ చాలా ఉందనమాట. మాక్సిమం ఎవడైనా కింద పడితే పైకి రావడం చాలా కష్టమనమాట. ఎందుకంటే, ఈ హిల్స్ ఏవైతే ఉన్నాయో కొండలు, ఈ మధ్యలో ఉన్న వాటర్ ఫ్లో అవుతున్న ఆ డెప్త్ చాలా ఉందనమాట. చూడటానికి చాలా బావుంటుంది. అలాగే మనం ఏంటంటే, దిగి లోపలికెళ్ళడానికైతే ట్రై చేయకూడదు. వ్యూ పాయింట్ చాలా మంచిగా కనిపిస్తది. చూడటానికి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని కొన్ని సైడ్ ప్లేసెస్‌లో అలా మనం చూసుకోవడానికి అలా ఉంటుంది. సో, అక్కడ మనం ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా మనం కేర్ తీసుకుంటే మంచిది గైస్. ఎందుకంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మనం గూడా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది గదా! సో, హైదరాబాద్ నుంచి రావడానికి ఇది చాలా ఈజియెస్ట్ లొకేషనే. సో, ఎంత డిఫికల్ట్‌గా ఏముండదు. అలాగే లొకేషన్ గూడా చాలా ఈజీగానే ఉంటుంది. జహీరాబాద్ వరకొచ్చేసి జహీరాబాద్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని అలాగే వచ్చేస్తే మనం డైరెక్ట్‌గా వాటర్ ఫాల్స్ రూట్‌కొచ్చేయొచ్చు. సో, ఇది ఎగ్జాక్ట్‌లీ వాటర్ ఫాల్ ఉన్న ఏరియా పేరేంటంటే సర్జారావుపేట అంటారనమాట. సో, మీరు గూగుల్ మ్యాప్స్‌లో గూడా జహీరాబాద్ వాటర్ ఫాల్స్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని కొట్టంగానే గూగుల్ మ్యాప్స్‌లో వచ్చేస్తది. ఎగ్జాక్ట్‌లీ తీసుకొస్తది. ఈ లొకేషన్నయితే మీరు గూగుల్ మ్యాప్స్‌నయితే నమ్ముకోవచ్చు. అది ఎటు తీసుకెళ్ళదు. క్లియర్‌గా ఇక్కడికే తీసుకొస్తది. సో, గైస్ ఇంకెందుకు ఆలస్యం, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఒక మంచి వన్ డే ట్రిప్ వేయడానికి కోసం ఈ లొకేషన్‌కొచ్చేయండి. ఎంజాయ్ చేసేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ మేము రిప్లై ఇస్తాం. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థాంక్ యూ అగైన్.